అందరికీ నమస్కారం అండి. ధనము అంటే లక్ష్మీదేవి. అలాంటి లక్ష్మీదేవి ఉండే పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. మనము డబ్బును ఎక్కువగా పర్సులో పెట్టుకుంటూ ఉంటాము. కొంతమంది తెలిసి తెలియక పర్సులో ఏవంటే అవి పెట్టుకుంటూ ఉంటారు. అయితే కొన్ని వస్తువులను పర్సులో పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఈరోజు మనం ఈ వీడియోలో పర్సులో ఏ వస్తువులు పెట్టుకోవాలి, ఏ వస్తువులు పెట్టుకోకూడదు, కొన్ని వస్తువులు పెట్టుకున్నట్లయితే ఎలాంటి నష్టాలు కలుగుతాయి మొదలైన అనేక విషయాలను మనం తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో చూడడానికి ముందు ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా పర్సులో మనం ఏ వస్తువులు పెట్టుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాము. పర్సులో గనక తెలిసి తెలియక ఏదంటే అది పెట్టినట్లయితే ఆర్థికంగా నష్టాల పాలు కావాల్సి వస్తుంది. కొంతమంది పర్సులో చిరిగిపోయిన నోట్లను పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి నోట్లు గనక పర్సులో ఉన్నట్లయితే వెంటనే వాటిని తీసేయాలి. ఎందుకంటే పర్సులో గనక చినిగిపోయిన నోట్లు ఉన్నట్లయితే అది నెగటివ్ ఎనర్జీని వ్యాపింపజేస్తుంది. చాలామంది ఎక్కువ కాలం నుండి ఉపయోగించిన వస్తువులను పర్సులో ఉంచుకోకూడదు. చాలామందికి ఏదైనా కొన్న వెంటనే బిల్లులు పర్సులో పెట్టుకునే అలవాటు ఉంటుంది. కానీ తర్వాత వాటిని తీయటం మర్చిపోతారు. కానీ అలా మర్చిపోకుండా బిల్లులను వెంటనే తీసి వేరే చోట పెట్టుకోవాలి. పర్సులో నోట్లను అడ్డదిడ్డంగా మర్చిపెట్టుకోవటము మంచిది కాదు. ఇలా పర్సులో నోట్లను అడ్డదిడ్డంగా పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుంది. ఇలా పెట్టుకోవటం వలన ఆర్థిక సంక్షోభం బారిన పడే అవకాశం ఉంటుంది. పర్సులో నాణ్యాలను నోట్లను కలిపి పెట్టకూడదు. కాయిన్స్ నోట్లు విడివిడిగా పెట్టుకోవాలి. అలా గనక కలిపి పెట్టినట్లయితే నోట్లు చిరిగిపోయి దోషం ఏర్పడుతుంది. కొంతమంది పర్సులో కీ చైన్స్ పెడుతూ ఉంటారు. పర్సులో తాళం చెవులో పెట్టుకున్నట్లయితే అది ఆర్థిక నష్టానికి కారణమవుతుంది. అలాగే నెగటివ్ ఎనర్జీని కూడా ఆకర్షిస్తుంది. మనం ఎవరి దగ్గర నుంచైనా అప్పుగా తీసుకున్న డబ్బును పర్సులో పెట్టుకోకూడదు. అలా చేయటం వల్ల అప్పులు పెరిగి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటారు. చాలామంది పర్సు చినిగిపోయినా పాతదైపోయినా అలాగే మార్చకుండా వాడుతూ ఉంటారు. కొంతమంది అయితే కలిసి వచ్చిందనే పేరుతో పాత పర్సుని అలాగే వాడుతూ ఉంటారు. అది ఎంత మాత్రం మంచిది కాదు. పాతదైపోయి చిరిగిపోయిన పర్సుని వెంటనే మార్చేయాలి. చిరిగిపోయిన పర్సుని ఎప్పుడూ వాడకూడదు. అలాంటి పర్సులో లక్ష్మీదేవి నిలవదు. పర్సులో లక్ష్మీదేవి ఫోటోను లేదా శ్రీయంత్రాన్ని పెట్టుకోవటం చాలా మంచిది. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదంగా తీసుకున్న నోట్లను పర్సులో కనుక పెట్టుకున్నట్లయితే ధనం ఎప్పుడూ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా పర్సులో పెట్టుకోకూడని వస్తువులను వెంటనే తీసేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.